హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు విషయాన్ని మనము చూద్దాము. గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతకు మించి ఆలస్యమైతే జాప్యానికి సహేతుక కారణాలను సైతం నమోదు చేసి సంబంధిత రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలపాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఒకవేళ ఏదైనా బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దానిపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చని సూచించింది. అలాగే గవర్నర్లు పంపే బిల్లులపై నిర్దేశిత గడువులోగా ప్రెసిడెంట్ ఏ చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించి రాష్ట్రపతికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాల్సిందిగా కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. అదే సమయంలో గవర్నర్లు పంపే బిల్లులపై రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని, రాష్ట్రాలు సైతం కేంద్రం అడిగే ప్రశ్నకు వేగంగా సమాధానాలు ఇచ్చి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇలా రాష్ట్రపతికి ఒక అంశంలో నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ తీర్పునివ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్ రవి ఏ నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగా ఏప్రిల్ 8న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు పంపే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి నాడు గవర్నర్లకు గడువు విధించిన సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సైతం గడువును నిర్దేశించడం విశేషం. ఈ మేరకు 415 పేజీల తీర్పు కాపీని సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి 10:56 తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ సంపూర్ణ వీటో అధికారాలు లేవని సుప్రీం తన తీర్పులో తేల్చేసి చెప్పేసింది. ఏ బిల్లు విషయంలోనూ గవర్నర్కు సంపూర్ణ వీటో అధికారాలు ఉండవని మేము పేర్కొన్నాం. అదే ప్రమాణాన్ని రాష్ట్రపతికి వర్తింపజేయకుండా ఉండడానికి మాకు ఏ కారణము కనబడట్లేదు. రాజ్యాంగం అంతటా కనిపించే ఈ ప్రామాణిక సూత్రానికి రాష్ట్రపతి ఏమి మినహాయింపు కాదు. అటువంటి అదుపులేని అధికారాలు ఈ 2 రాజ్యాంగ పదవుల్లో ఏ ఒక్కదానికి ఉండరాదు అని తీర్పులో స్పష్టం చేసింది. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర జాబితాలోనిదై ఉండి ఆ బిల్లును రాష్ట్ర మంత్రివర్గ సలహాకు విరుద్ధంగా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు ఆ బిల్లును ఎక్కువ కాలం పెండింగ్లో పెడితే న్యాయ సమీక్షలో భాగంగా కోర్టులు ఆ బిల్లు నిలుపుదలకు గల కారణాలను పరిశీలించవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తగిన కారణాలు చెప్పకుండా పెండింగ్లో పెడితే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించకపోయి ఉండొచ్చని భావించడానికి తాము సంకోచించబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులు రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే బిల్లులు విషయంలో వాటిని శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. అలా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే శాసనపరమైన ప్రతిపాదనలను వీలైనంత వేగంగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో ఘర్షణ వాతావరణం తగ్గుతుందని, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న అడ్డంకులను ముందే నిరోధించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కార్యనిర్వాహక శాసన వ్యవస్థల చర్యల రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు న్యాయ నిర్ణయం చేసే బాధ్యత రాజ్యాంగ కోర్టులకు ఉంది. కాబట్టి ఏదైనా బిల్లు స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని భావించి గవర్నర్ దానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపితే రాష్ట్రపతి ఆ బిల్లును 143వ అధికరణ కింద దూరదృష్టితో ముందు జాగ్రత్త చర్యగా సుప్రీంకోర్టుకు పంపాలి అని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. సలహాలు, అభిప్రాయాలు నిమిత్తం బిల్లులను రాజ్యాంగ కోర్టులకు సిఫారసు చేసే ఏర్పాటు ఏది రాష్ట్రాల స్థాయిలో గవర్నర్లకు లేనందున ఆ బాధ్యత రాష్ట్రపతిపైనే ఉందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్టీవాలా మన పొరుగున ఉన్న ద్వీపదేశమైన శ్రీలంకలో ఉన్న సాంప్రదాయం గురించి వివరించారు. ప్రాంతీయ మండళ్లు చేసే చట్టాలు
రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అక్కడి గవర్నర్ భావిస్తే వారు ఆ బిల్లును ప్రెసిడెంట్కు సిఫారసు చేస్తారు. ప్రెసిడెంట్ ఆ బిల్లు రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి శ్రీలంక సుప్రీంకోర్టుకు పంపుతారు. సుప్రీంకోర్టు ఆ బిల్లు రాజ్యాంగబద్ధమేనని ప్రకటిస్తే గవర్నర్ దానికి బుద్ధుడై ఆమోదం తెలపాల్సి ఉంటుంది అని వివరించారు. లోపాలతో కూడిన బిల్లులు చట్టాలుగా మారితే కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతాయని అవి అమల్లోకి రావడం ఆలస్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక్కడ ఈ పాయింట్ని మనము బాగా గమనించాల్సిన పాయింట్ ఇది ఒకటి. ఏమంటుంది ఇక్కడ, లోపాలతో కూడిన బిల్లులు చట్టాలుగా మారితే కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతాయని అమల్లోకి రావడం ఆలస్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఇది వాస్తవం. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అలా కాకుండా బిల్లుల రాజ్యాంగబద్ధతకు సంబంధించి రాజ్యాంగ కోర్టుల సలహాలు, అభిప్రాయాలు ముందే తీసుకోవడం వల్ల సమయం, ప్రభుత్వ వనరులు రెండూ ఆదా అవుతాయని వివరించింది. దానికి తోడు శాసన వ్యవస్థకు తమ బిల్లులను పరిశీలించుకొని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మరో అవకాశం దొరుకుతుందని పేర్కొంది. ఏది ఏమైనా బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అనే ప్రక్రియ రాష్ట్రాలకు ఉన్న శాసనాధికారాలకు విఘాతం కలిగించేదిగా ఉండకూడదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు చాలా బాగున్నాయి ఇవి. మరి అసలు ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఏ విధంగా ఇచ్చింది, మరి తమిళనాడు రాష్ట్రంలో ఏం బిల్లులు ప్రవేశపెట్టారు, ఆ బిల్లులో జాప్యం ఏం జరిగింది, అక్కడ ఆ తీర్పు ఏమొచ్చింది, పూర్తి వివరాలు ఒకసారి మళ్ళీ కూడా మనం చూద్దాం. ఇక బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి సంతకం లేకుండా దేశంలోనే తొలిసారిగా తమిళనాట 10 బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఏంది, మన దేశంలోనే, మన భారతదేశంలోనే గవర్నరు రాష్ట్రపతి సంతకం లేకుండా తొలిసారిగా తమిళనాట 10 బిల్లులు చట్టరూపం దాల్చినాయి అంట. అది ఏ విధంగా చట్టరూపం దాల్చినో చూద్దాం మనము. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం శనివారం గెజిట్ వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వంతో పెడమొహంగా ఉంటున్న గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలంగా 10 బిల్లులు పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాక 2023 నవంబర్ 18నే ఆ బిల్లుల్ని గవర్నర్ ఆమోదించినట్లు పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ 10 బిల్లులు చట్టరూపం దాల్చినట్లు అందులో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఇకపై ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. తమిళనాడు గవర్నర్గా 2021లో బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎన్ రవికి స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారుకు మధ్య బిల్లుల విషయంలో మొదటి నుంచి ఘర్షణ కొనసాగుతుంది. తాము పంపిన 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2023 నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను ఆమోదించకపోగా పునః పరిశీలించాలని సూచిస్తూ వాటిని వెనక్కి కూడా పంపడం లేదని ఆరోపించింది. ఆ బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గడువును నిర్దేశించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం గత మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఆమోదించి పంపిన 10 బిల్లులపై గవర్నర్ ఆర్ఎన్ రవి ఏ నిర్ణయం తీసుకోకుండా 3 ఏళ్ల పాటు తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. శాసనసభ తీర్మానించి పంపిన బిల్లులను గవర్నర్లు గరిష్టంగా 4 రోజులకు మించి పెండింగ్లో ఉంచకూడదని, మంత్రివర్గ సిఫారసు మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే 4 రోజుల్లోనే పంపాలని తీర్పు చెప్పింది. ఒకవేళ మంత్రివర్గ సలహాలు, సూచనలకు విరుద్ధంగా సమ్మతిని నిలుపుదల చేయాలని గవర్నర్ భావిస్తే ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్టంగా 3 నెలల్లోపు బిల్లులు తిప్పి పంపాలని పేర్కొంది. ప్రస్తుత బిల్లుల విషయంలో గవర్నర్ సదుద్దేశంతో వ్యవహరించలేదని, రాష్ట్రపతి ఆమోదం కోసం 10 బిల్లులను పెండింగ్లో పెట్టడం ఏకపక్ష చర్యగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023 నవంబర్ 18నే ఆ బిల్లుల్ని గవర్నర్ ఆమోదించినట్లు పరిగణించాలని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఏమైనా చర్యలు తీసుకున్నా అవి చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని ధర్మాసనం నిర్ణయించింది. చాలా మంచి తీర్పు ధర్మాసనం ఇవ్వడం అనేది. ఇక్కడ తమిళనాడు గవర్నర్ గారు ఆర్ఎన్ రవి ఎవరైతే ఉన్నారో ఇతను ఈ ప్రస్తుతం ఉన్న తమిళనాడు ప్రభుత్వంతో, స్టాలిన్తో ఎడపెడ మొహంతో ఉంటూ వారు ప్రవేశపెట్టినటువంటి 10 బిల్లుల యొక్క సవరణను ఇతను తొక్కిపెట్టడం వల్ల వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది తమిళనాడు సర్కార్ వాళ్ళు. మరి ఆ 10 బిల్లులు ఏవో కూడా ఒకసారి మనం చూద్దాం. తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తమిళనాడు ఫిషరీస్ యూనివర్సిటీ సవరణ బిల్లు, మద్రాస్ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2022 ఏప్రిల్లో డిఎంకే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును
వీసీల నియామకంతో పాటు గవర్నర్ను ఛాన్సలర్ పదవి నుంచి తొలగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ సవరణ బిల్లు, తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ సవరణ బిల్లు, తమిళనాడు డాక్టర్ ఎన్జీఆర్ వైద్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, తమిళనాడు విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ వర్సిటీ తదుపరి సవరణ బిల్లు, సిద్ధ వైద్య విశ్వవిద్యాలయ బిల్లు, అన్నా విశ్వవిద్యాలయం సవరణ బిల్లు. ఈ యొక్క బిల్లుల విషయంలో తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు వండర్ఫుల్ తీర్పునిచ్చింది. ఇక్కడ ఈ తీర్పు చాలా రాష్ట్రాలకు కనువిప్పు. ఈ తీర్పు వల్ల నిజంగా ఈ తీర్పు వల్ల దేశం యొక్క అభివృద్ధికి ఇది ఒక మూలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బిల్లులు ప్రవేశపెట్టడం అనేది ఒక గొప్ప కార్యక్రమము రాజ్యాంగంలో. ఈ బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారానే ఇవి చట్టంగా మారి ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్రజల భవిష్యత్తు మొత్తం వీటి మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ విషయంలో సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పునిచ్చి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మన సుప్రీంకోర్టుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.